భారతదేశ మాజీ ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా నేతలు నివాళులర్పించారు. పివి నరసింహారావు రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. విదేశాంగ మంత్రిగా ప్రధానమంత్రిగా పివి నరసింహారావు చెరగని ముద్ర వేశారని, జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పారని గుర్తు చేసుకున్నారు వివిధ పార్టీల నేతలు. పివి నరసింహారావు గారు విదేశాంగ మంత్రిగా ప్రధానమంత్రిగా వారు చేసిన ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి, ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంలో ఆ మహనీయులకి గొప్పగా నివాళులు పలకాలని మాతో పాటు మా శాసనసభ్యులందరం కూడా ఇక్కడికి వచ్చి వారితో పాటు మరి పివి నరసింహారావు గారి అభిమానులు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, మరి వారి శ్రేయోభిలాషులు కూడా వారి నివాళులు పలకటానికి రావటం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అందరం నివాళులు అర్పించినాం. పివి నరసింహారావు గారు అందరి వాడు, తెలంగాణ ముద్దుబిడ్డ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ముద్దుబిడ్డ. ఈరోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్కు సంబంధించిన బిడ్డ. వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మనందరికీ ఎప్పటికీ గర్వకారణం. పివి నరసింహారావు గారు బహుభాషా కోవిది. వారు ప్రధానమంత్రిగా ఆనాడు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి గట్టెక్కించి ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని వారు దిగ్విజయంగా జరపడము, తెలుగువాడిగా తెలంగాణ వాడిగా ఇవాళ దక్షిణాది నుంచి ఒక మొదటి తెలుగువాడు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయితే పార్టీలకు అతీతంగా కూడా మన గర్వకారణం. కులాలకు, మతాలకి, అట్లాగే రాజకీయ పార్టీలకు అతీతుడు శ్రీ పివి నరసింహారావు గారు. కాలాతీతుడు అన్నారు ఒక పోయేట్, ఒక చాలా చక్కటి పద్యం రాసింది. కాలాతీతుడు, కాలానికి అతీతమైన మహానుభావుడు పివి గారు అన్నట్టుగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించుకుంది. చాలా భారతరత్న వచ్చిన ఈ సంవత్సరం మనం ఈ వర్ధంతి సందర్భంగా ప్రార్థనా సమావేశంలో కలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చిన ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆ కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.